బ్రెయిన్ ట్రామా 3 రకాలు ఉంటుందండి. మైల్డ్, మోడరేట్, సివియర్. ఇప్పుడు మైల్డ్ బ్రెయిన్ ట్రామా ఎలా చెప్తాము, అది జీసీఎస్ స్టేటస్ బట్టి అండ్ పేషెంట్ బ్లీడింగ్ ఇవి బట్టి చూసుకొని చెప్తాము. ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు పేషెంట్ మనం జీసీఎస్ స్టేటస్ ఎలా చూస్తాము, ఐ ఓపెనింగ్, వర్బల్ అండ్ మోటార్ రెస్పాన్స్. ఇప్పుడు మనం పేషెంట్ డ్రౌజీగా ఉన్న తట్టే మాట్లాడుతున్నాడు ఆర్ చేతులు కాళ్ళు కదుపుతున్నారు, మాటలు ఏమైనా చెప్పినా సరే దానికి ఆన్సర్ చెప్తున్నారంటే అది మైల్డ్ బ్రెయిన్ ట్రామా కింద తీసుకుంటాము. ఇప్పుడు పేషెంట్ చాలా మత్తుగా ఉన్నారు, మనం పిలిచినే తట్టినే మాట్లాడట్లేదు, నొప్పికి గిచ్చినా సరే మాట్లాడట్లేదు, ఏమీ మూమెంట్ లేదు అంటే అది సివియర్ బ్రెయిన్ ఇంజరీస్ కింద వస్తుందండి. మోస్ట్ సివియర్ బ్రెయిన్ ఇంజరీస్ ఎప్పుడైతే జీసీఎస్ 6 అలా ఉంటుందో దానికి వెంటిలేటర్ సపోర్ట్ కూడా అవసరం పడవచ్చు. అప్పుడప్పుడు పేషెంట్ కోమాలో కూడా ఉంటారు. సో ఇప్పుడు మైల్డ్ బ్రెయిన్ ట్రామాలోని మనం ఏం చేస్తామంటే పేషెంట్కి స్కానింగ్ బట్టి బ్లీడింగ్ ఉంటే దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని బట్టి జీసీఎస్ ఇంప్రూవ్ అవుతుందా లేదా చూసుకుంటాం. బోల్డ్ మంది అడుగుతారు, ఇప్పుడు కోమాలో ఉన్న పేషెంట్ అలానే ఉంటారా లేకపోతే ఇంప్రూవ్ అవుతారా అని. మోస్ట్లీ కోమాలో మనం ఎప్పుడు చూస్తామంటే సివియర్ బ్రెయిన్ ట్రామా, డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీస్ అంటాము. అంటే మన బ్రెయిన్లోని గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ అనేవి 2 ఏరియాస్ ఉంటాయి. దాని మిడిల్లో బ్లీడింగ్ అయినా సరే లేకపోతే మనకి బ్రెయిన్ స్టెమ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, బ్రెయిన్ స్టెమ్లో బ్లీడ్ అయినా సరే ఇవన్నిట్లోని మనం చూస్తాము సివియర్ బ్రెయిన్ ట్రామా. సో దీంట్లోని పేషెంట్కి ఏంటంటే వెంటిలేటర్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ పేషెంట్ కోమా నుంచి బయటకు రాగలరా లేదా అనేది ఏంటంటే పేషెంట్ న్యూరలాజికల్ స్టేటస్ ఇంప్రూవ్మెంట్ బట్టి ఉంటుంది. అది 1 or 2 డేస్లో చెప్పడం కాదు, మనం మెడికల్లీ మేనేజ్ చేసుకొని ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ ఇంప్రూవ్ అవుతున్నారు అంటే మోస్ట్లీ మనము 15 to 20 డేస్ అలాగ ఐసీయూ స్టేలో పెట్టుకొని చూసుకొని ఇంప్రూవ్ అవుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ అట్ ఆల్ పేషెంట్ వెజిటేటివ్ స్టేట్లో వెళ్తే, అంటే వెజిటేటివ్ స్టేట్ అంటే వెంటిలేటర్ సపోర్ట్ ఉండకపోవచ్చు బట్ పేషెంట్ కదలిక ఇవన్నీ ఉండవు, పేషెంట్ స్టేరింగ్ లుక్ ఉంటుంది, ఏమీ మాటలు ఉండవు, ఇవన్నీ ఉంటాయి. సో దానికి కంటిన్యూస్గా మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే రీహాబిలిటేషన్, పేషెంట్కి పొజిషన్ చేంజ్ కానీ ఇవన్నీ మనం ఇవ్వాల్సి వస్తుంది. పేషెంట్కి ఫీడింగ్ కానీ, రైల్స్ ట్యూబ్ నుంచి ఫీడింగ్ కానీ ఇవన్నీ ఇవ్వాలంటే అది రీహాబిలిటేషన్లో పెట్టి చూసుకుంటాం పేషెంట్కి. సో ఆ మేజర్ సివియర్ బ్రెయిన్ ట్రామాస్ విల్ రిక్వైర్ లాట్ ఆఫ్ సపోర్ట్. అది 1 or 2 డేస్లో పేషెంట్ ఇంప్రూవ్ అవ్వరు, ఇట్ మే టేక్ డేస్ ఆర్ ఈవెన్ మంత్స్. సో ఇఫ్ పేషెంట్కి ఇప్పుడు హాస్పిటల్ స్టే అవసరం లేదనుకుంటే రీహాబిలిటేషన్లో పెట్టి ఫిజియోథెరపీ చేయించుకొని, రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ చేయించుకొని స్లోగా పేషెంట్ స్టేటస్ని ఇంప్రూవ్ చేస్తున్నారా లేదా అనేది మానిటర్ చేసుకోవచ్చు.